కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, అందరూ చెప్దామా? కొంచెం స్వరం విప్పి చేతులెత్తి ఊపుతూ చెప్దాం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు కుడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. చదవండి. కీర్తనల పుస్తకం 94వ కీర్తన 18, 19 చరణాలు. నా అంతరంగమందు విచారము హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయును. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, బాగా వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా కాలు జారునని నేను అనుకొనగా. ఏమనుకుంటున్నారు? కాలు జారతది అనుకుంటున్నారు. జారలా, పడిపోలా, జారతదని కొనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. రెండోది, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నాయి, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగ చేస్తుంది. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆయన గొప్ప ఆదరణ మనకు నెమ్మది కలుగు చేయబోతుంది. గట్టిగా అంటారా? ఇంకొంచెం గట్టిగానండి. పర్వాలేదండి. దేవుని కృప ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదు, విడిచిపెట్టి ఉండదు. ఎంత దేవునికి విరోధంగా బ్రతికినా దేవుని కృప మనల్ని విడిచిపెట్టి పోదు. ఎందుకంటే వాక్యం అంటుంది, వన్స్ నేను కృపనిచ్చానంటే దాన్ని నేను తీసుకోను అని చెప్తుంది. ఎప్పుడు తీసుకుంటాడు ఆయన కృపనంటే, ఇచ్చిన అవకాశాలు అన్నిటిని చేతగంతనం తీసుకుంటాం కదా, అప్పుడు ఆ కృప మనలో నుండి తీసేసుకుంటాడు. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, లోక సామెతను బట్టి 6 నెలలు సావసం చేస్తే వాళ్ళు ఇల్లు వాళ్ళు అంటే యేసు ప్రభు కూడా మనోడు అవ్వాలిగా, అవ్వాలా లేదా? 6 నెలలకు పైగానే భక్తి చేస్తున్నాం కదా, 6 నెలలకు పైగానే ప్రభువా అని పిలుస్తున్నాం కదా. మరి యేసు ప్రభు కూడా మనవోడు అవ్వాలిగా. అవుతున్నాడా? అయ్యాడా? అవ్వడానికి ఇష్టపడుతున్నారా అమ్మా? అయ్యాడా? అవ్వలేదండి. అవరు. 6 నెలలు సామెత, కానీ అది లోక సంబంధమైంది. కానీ 6 నెలల కంటే ఎక్కువగానే మనం భక్తి చేస్తున్నాం. మరి మన దేవుడు కూడా మనవాడు అవ్వాలిగా. ఇందుకు కదా మనం ప్రార్థన చేసేది. అందుకే భక్తుడు అంటాడు, నేను కాలు జారునని అనుకొనగా. ఏం జారునని? ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడు, హృదయంలో అనుకున్నాడు. వెంటనే దేవుని కృప ఏం చేస్తుంది? అతన్ని బలపరుస్తుంది. నాయనా, నువ్వు అనుకోమాకరా, నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు అని బలపరుస్తుంది దేవుని కృప. నా మాట ఏమిటి ఈరోజు అంటే, దేవుని కృప బలపరుస్తున్నప్పుడు మన కాలు జారతదా? మనం పడిపోతామా? పడిపోమా? దేవుని కృప బలంగా మన మీద ఉన్నప్పుడు మనం పడిపోతామా అమ్మా? కొంతమందికి ఉద్రేకత ఎక్కువ ఉంటుంది. ఏ రేఖత? ఉద్రేకత. అందుకే ముందే అనుకుంటారు, ఇదిగో మేము అది చేసేవనుకో మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. అందుకే మేము ఏం చేస్తాం తెలుసా? లేనిపోనివన్నీ వస్తాయి ఇడికే. ఎవరికి రావు ఈ ఆలోచనలో, ఇడికే వస్తాయి. మేము అది చేస్తే మా దేవుడు కాపాడుతాడు, ఇది చేస్తే కాపాడు. గొప్ప సంగతి ఏంటో చెప్పనా? నీటి మీద నడితే కాపాడిన దేవుడు ఇప్పుడు నేను నడిచి కాపాడ్డా అంటే ఆ సందర్భానికి అది అవసరమైంది. కనుక నువ్వు కాలు జారే స్థానంలోకి వెళ్ళమాకురా నాన్న, నేను నిన్ను కాపాడుతా, నీ జీవితాన్ని కాపాడుతా, నువ్వు నిలబడు అంటే అట్లా కాదండి. ఒకసారి ఎలాగైనా ఏం చేయాలా? గాయంలో ఏలు పెట్టి అప్పుడే నమ్ముతా. ఎవరని? యేసు ప్రభు అని ఎప్పుడు నమ్ముతా?
గాయలో కాలు పెట్టమాకరా బాబు, చేయి పెట్టమాకరా, నువ్వు కాలు జారే చోట్ల ఉన్నా అనుకుంటేనే నేను బలపరుస్తానుంటే నీవేమో ఏం చేస్తా అన్నావు అంటే నమ్మకం లేదు, దేవుని పైన విశ్వాసం లేదు, దేవుని పైన ప్రేమ లేదు. లేకపోవడం వల్ల ఏమవుతున్నారు చెప్పనా? ఏమండి, మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, ఆయన పేరు ఆసాపు. మనసులో అనుకున్నాడట, ఏమని? యేసు ప్రభు గాక మరి ఒకరిని ఆరాధన చేద్దాం, మరి ఒకరిని పూజిద్దామని. అనుకోగానే జరిగిన విచిత్రమైన సంగతి ఏమిటో చెప్పనా? ఏమండి, కొంతమంది కొండ మీద ఎగురుతున్నారు, వారు కాలు జారి అగాధంలో పడుతున్నారట. ఎక్కడ? ఏం జారి? వాళ్ళు అనుకున్నారా మేము పడతామని? అనుకున్నారా? అనుకోకుండా కూడా కొంతమంది పడిపోతున్నారు. కానీ మనం అనుకుంటాం, ఇక మీదట పాపం చేయమండి, ఇక మీదట దేవునికి విరోధమైనవి చేయమండి. మన మనస్సులో అనుకుంటాం, కానీ మన కాలు మాత్రం జారే చోటుకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నేను అనే మాట ఏంటో చెప్పనా? ఏక దేవునితో సహవాసము చేద్దుముగాక. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే నువ్వేమిటో పూర్తిగా అర్థమైపోద్ది, మనమేమిటో మనకు అర్థమైపోద్ది, ఎదుటోడు మనతో ఎలా ఉంటున్నాడో మనకు అర్థమవుద్ది. ఎవరితో సహవాసం చేస్తే? అమ్మా, దేవునితో సహవాసం చేస్తే. కనుక దేవుడితో సహవాసం చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన కృపతో బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, సీదాగా సాధారణంగా వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఎవరో చెప్పనా? నీవు కాలు జారును అనుకుంటే ఆయన కృపతో బలపరచగలిగిన వాడు. హల్లెలూయా. అక్కడి నుండి కిందకు వస్తే, నా అంతరంగమంతా విచారములు దేంతో నింపబడింది? విచారంతో నింపబడిందయ్యా. నేను అంత విచారంతో బ్రతుకుతున్నా. 8 నెలల పాటు నీ జీవితం అంతా విచారంతో నింపబడి ఉందేమో. ఏది చేయాలో, ఏది చేస్తే బాగుంటుందో, ఏది చేద్దామని ఏది చేద్దామని ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ విచారణంతా నా ప్రభు కొట్టివేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఏమండి, విచారముతో నింపబడిన జీవితాన్ని ఆయన ఎలా నింపుతాడట? గొప్ప ఆదరణతో, గొప్ప నెమ్మదితో నింపుతాడు. ఏమిటండి దేవుని ఆదరణ? దేవుని గొప్పతనం ఏంటి? మా పక్కింటోళ్ళు ఎప్పుడన్నా ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ బాధను బట్టి మనం ఏం చెప్తామంటే, అమ్మ బాధపడమాకండి అమ్మ, దేవుడు గొప్పోడు, నిన్ను స్వస్థపరుస్తాడని చెప్తాం. చెప్పినప్పుడు వారికి వాళ్ళు ఏమంటారు? సరేనండి, ప్రార్థన చేసుకున్నమ్మ, దేవుడు దీవిస్తాడని చెప్పాం. ఎవరు చెప్పింది? మనిషిగా నేను చెప్పా. నా మాటలు వారికి ఏమైనాయి? కొద్దిగా గొప్ప ఊరట కలుగు చేయగలిగింది. మనిషిగా నేను చెప్తేనే ఊరట కలుగు చేశాయి కదా. మరి మన దేవుడు విచారములో ఉన్నవానికి ఆయనే నేను గొప్ప ఆదరణ చూపుతాను, నీకు నెమ్మది కలిగిద్దని ఆయన చెప్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఆయన చెప్తే ఎలా ఉంటుంది? అమ్మా మాట్లాడాలా మీరు? ఆయన చెప్తే ఎలా ఉంటుంది? నెమ్మదే. ఇక బ్రతికినంత కాలం అమ్మా ఉదయం లేవాలా, అది చేయాలా, ఇది చేయాలా, టెన్షన్. నీ పరిస్థితిని చూస్తే నీకు అనిపిస్తుంది, ఈ పిల్లలు ఏమిట్రా బాబా, ఈ పని ఏమిట్రా బాబా, ఈ జీవితం ఏమిట్రా బాబా అని ఎప్పటికప్పుడు చిరాకుతోనే బ్రతుకుతావు. దేవుడు నీ విచారాన్ని కొట్టివేస్తే, నీ విచారానికి ఆయన గొప్ప ఆదరణ చూపితే నీ జీవితంలో నెమ్మది కలుగుద్ది. నువ్వు ఏ పని చేసినా నీ జీవితం సుఖవంతంగా సాగుతుంది. హల్లెలూయా. దానికి ఉదాహరణ మనందరికీ తెలిసిన ఆమె హన్నా. ఎప్పుడు విచారంతో నింపబడుకొని ఇంట్లో మూలను కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో, దేవుని పరామర్శించడానికి వచ్చిందో, దేవుని దగ్గర ఆదరణ పొందడానికి వచ్చిందో, తన జీవితపు రీతి మారిపోయిందండి. ఒక పాట పాడుతూ, ఒక అంట్లు గడుగుతా పాట పాడుతుంది, ఒక బట్టలు తూతా. నిన్నటి వరకు మూలను కూర్చొంది కదరా, నిన్నటి వరకు బయటికి రావాలంటే భయపడ్డది కదా, ఏమేమిటి రోజు ఎలా తిరుగుతుంది అంటే, ఆమెలో ఆ విచారమును కొట్టివేసి గొప్ప ఆదరణతో మన దేవుడు నింపాడు. హల్లెలూయా.
వాక్యం చెప్తుంది, ఆనాట నుండి ఆమె దుఃఖముఖిగా నుండుట మానేను. ఏనాట? ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన బిడ్డ, నీ విచారముతో నింపబడి ఉంటే ఈ 9వ నెలలో నా ప్రభు నిన్ను గొప్ప ఆదరణతో నింపబోతున్నాడు. నీ విచారములు కొట్టివేయబోతున్నాడు. ఎక్కడ వేయబడినట్లు అక్కడగానే సతుకులు పడి కూర్చోక ఇక నుండి దేవుని సన్నిధిలో విచారం ఇదయ్యని చెప్పు. దేవుని సన్నిధిలో నా విచారములు కొట్టివేయని చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే చాలు, నీ దగ్గరికి వచ్చి ఆయన గొప్ప ఆదరణ నీ మీద చూపుతాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.